అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్ల ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకొని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimpleastrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, మకర రాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. మకర రాశి వాళ్ళకి శని మార్పు ఒకటి, కుజుడు యొక్క మార్పు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది చాలా అద్భుతంగా ఉంది. ఏదో మనం చెప్పినట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడితే ఎలా ఉంటుందని ఏదో ఒక రాశికి చెప్పుకున్నాం. అలా కాకుండా వీళ్ళ వైభవానికి భగవంతుడి అనుగ్రహం కూడా తోడైంది. అది మకర రాశి. విపరీత యోగం కుజుడు మారడం కూడా. ఎలాగా? రాస్యాధిపతి శని 3వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? శని. విపరీత రాజయోగం, ధన ఆదాయం, అనేక రకాలుగా ధన సంపాదన, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో పురోగతి, సంతోషం, ఆనందం అనేది ఇంట్లో ఉంటుంది. మానసిక స్థైర్యాన్ని కలిగి ముందుకు దూసుకువెళ్తారు. నలుగురికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి, 10 మందికి సహాయం చేసే పరిస్థితిలో మకర రాశి వాళ్ళు ఇప్పుడు వచ్చేసారు. ఇది శని ప్రభావం. అయితే బంధువులతో విరోధాలు, స్నేహితులతో మిస్అండర్స్టాండింగ్లు, అప్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి. చిన్న మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తే ఇంకా మంచిది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంత అద్భుతంగా ఉన్న శని పరిస్థితిని బట్టి కుజుడు ఎప్పుడైతే సప్తమంలోకి వచ్చేసాడో తల్లి ఆరోగ్యం చాలా బాగా డెవలప్ అవుతుంది. సొంత ఇల్లు కొంటారు, వాహనాలు కొంటారు, విలువైన వస్తువులు, ఆస్తులు అన్నీ కొంటారు. సూపర్గా ఉంది కుజుడి యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి సంతానం పట్ల ఇబ్బందులు, తెలివి తక్కువ నిర్ణయాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చేసే తప్పుడు పనులు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎప్పుడు కూడా ఈ శుక్రుడు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాడు. ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బుధుడు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. మంచి ఆరోగ్యం, బంధువులు, స్నేహితుల
సహాయ సహకారాలు, బంధువుల యొక్క శత్రుత్వం లేకుండా ఉండడం, ఆరోగ్యం బాగుండడం, అప్పుల బాధల నుంచి బయటపడిపోవడం అన్నీ కూడా బుధుడి యొక్క అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. సప్తమాధిపతి స్టార్టింగ్లోనే చాలా బాగుండడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత బాగుంటాయి. సోమ మంగళవారాలు బాగా ఎంజాయ్ చేసేస్తారు. కానీ బుధ గురువారాల్లో అష్టమ చంద్రుడు ఇబ్బంది పెట్టి గొడవలు పెట్టేస్తున్నాడు భార్యాభర్తల మధ్య. శుక్ర శనివారాలు వారం ఎండింగ్లో మళ్ళీ అద్భుతంగా భార్యాభర్తలు కలుసుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ప్రేమికులకు కూడా అద్భుతంగా ఉంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, మిస్అండర్స్టాండింగ్ తొలగిపోతాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. భాగ్యాధిపతి బుధుడు తృతీయంలో ఉండి దెబ్బ కొట్టేశాడు. అదృష్టం పోయింది, వచ్చింది అనుకుంటాం రాదు. తండ్రి నుంచి విరోధం, తండ్రి నుంచి తాతలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి గొడవలు, అదృష్టం లేదు, ధర్మ మార్గంలో వెళ్ళాం. దశమాధిపతి కానీ చూసుకుంటే శుక్రుడు మళ్ళీ 3వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో లేనిపోని గొడవలు, చిక్కులు, ప్రాబ్లమ్స్ ఉద్యోగంలో. మీ ప్రతిభని చూసి ఏడ్చేవాళ్ళు, మీకు రాసినటువంటి ప్రమోషన్ని రావడానికి అడ్డుపడేవాళ్ళు, మీ ఇంక్రిమెంట్ని ఆపేవాళ్ళు, కొత్త ఉద్యోగంలో వెళ్ళడానికి కొన్ని అవరోధాలు, ఉద్యోగస్తులు మారడానికి కూడా ఇప్పుడు టైం బాగాలేదు. కాబట్టి పదోన్నతి వస్తుంది కానీ ఇప్పుడు రాదు, కొంచెం వెయిట్ చేయాలి. వ్యాపారస్తులందరికీ కూడా కుజుడు బాగా ఇబ్బంది పెట్టాడు గతంలో. ఇప్పుడు సూపర్ డూపర్గా వ్యాపారంలో దుమ్ము దులుపుతారు. అన్ని ఆటంకాలు తొలగిపోతాయి, పోయిన ప్రాజెక్టులన్నీ తిరిగి వస్తాయి. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి వ్యాపారంలో దుమ్ము దులుపుతారు. అలాగే వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు బాగా అనుకూలంగా ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు మకర రాశి వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, పూర్తిగా ఏళ్ళనాటి శని తొలగిపోయింది. గతంలో ఉన్న 7.5 సంవత్సరాల ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడైతే తొలగిపోయిందో దానివల్ల అద్భుతం జరగడమే కాదు, తృతీయ స్థానంలో శని మహాయోగాన్ని 2.5 సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు. అనేక రకాలుగా గురువు కూడా ఈ సంవత్సరం ఎప్పుడైతే 15వ తారీఖు మే నాడు 6వ ఇంట్లోకి వెళ్తాడో అప్పుడు కూడా చెప్తున్నాను, గురువు సహాయం బాగుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి సూపర్. ఈ వారం చాలా బాగుంది. మీ జాతకాలు తెలుసుకోండి, ఇంకా పరిహారాలు చెప్తాను. మంచి టైంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసేసుకోండి, తిరుగు లేదని చెప్పి తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.